హాయ్ అండి, నేను మీ లత ఆల్ ఇన్ వన్. క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ని కుక్కర్లో వేసేసుకోవాలి. సాల్ట్ పసుపు వేసుకుని వాటర్ లేకుండా 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని 1/2 కిలో వేరుశనగ నూనె వేసుకున్నాను. ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్న మటన్ కూడా వేసుకుని ముక్క బాగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. బాగా బ్లాక్గా రాకూడదండి, బ్రౌన్గా వచ్చి కాస్త మెత్తగా ఉంటే సరిపోతుంది. ఈ విధంగా ఫ్రై అయిన మటన్లోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. రుచికి సరిపడే సాల్ట్, 3 టేబుల్ స్పూన్ల కారం కూడా వేసుకుని కలుపుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, చెక్క, లవంగాలు, లాలిక్కాయలు వేయించుకుని పొడి చేసుకుని పెట్టుకోవాలి. అది కూడా 1 స్పూన్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది బాగా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఈ పచ్చడి పూర్తిగా చల్లారిపోయాక ఇందులోకి 1 చెక్క నిమ్మరసం పిండేసుకుని కలిపేసుకుని ఏదైనా గాజు బౌల్లోకి తీసేసుకుని 3 నెలల వరకు స్టోర్ ఉంటుంది. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.